మాజీ సీఎం జగన్ పై మరో 12 కేసులు వస్తున్నాయని సంచలన ప్రకటన చేశారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వైసీపీ హయాంలో జే బ్రాండ్ నకిలీ మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన వారికి ఉరిశిక్ష వేయాలని ఫైర్ అయ్యారు. మద్యం కేసులో దుబాయ్ నుంచి హైదరాబాద్కు జరిగిన లావాదేవీలన్నీ బయటకు వస్తున్నాయని అన్నారు. వైసీపీ ఆట మొదలు పెడితే టీడీపీ దాన్ని ముగిస్తోందన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 27 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే గోరంట్ల అందజేశారు. మద్యం స్కామ్లో వేల కోట్లు దోచుకుంటే జైలుకి పంపించకూడదు. ఏ తప్పు లేని అసలు కేసే లేని కేసులో 54 రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. మ్యానిపులేట్ చేశారు. మ్యానిపులేట్ చేసి 54 రోజులు జైల్లో పెట్టి సునకానందం పొందారు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు పడాల్సిన శిక్షలు ఎన్ని? 12 ఈడీ కేసులు 12 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్నావు, వాయిదాల మీద వాయిదాలు పెట్టించుకొని. ముఖ్యమంత్రిగా నువ్వు దోచిన దోపిడీ మీద మరో 12 కేసులు వస్తాయి. ఒక్కొక్కటి బిగుస్తా ఉంది, నీకు ఉచ్చు బిగుస్తా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అష్టదిగ్మనం జరిగే రోజు వస్తా ఉంది. రెచ్చగొడుతున్నావు, రౌడీజం చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఖబర్దార్. మీరు మొదలెట్టారు ఆట, మేము ముగిస్తాం. మీరు మొదలెట్టారు ఆట, మేము ముగిస్తాం. జాగ్రత్త. గెంతుదాం, అల్లరి చేద్దాం, ఇష్టారాజ్యంగా ఎవరిద్దామంటే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాం. మీరు చేసిన విధానంలో మేము వస్తే మీరు గడప దాటలేరు. జాగ్రత్త. పెద్ద పెద్ద ప్రేలాపనలు పెడతా ఉన్నారు. మీ ప్రేలాపనలు అరికడతాం. ఏమీ జరగలేదు. చెప్పిన 6 సూత్రాల్లో 5 అమలైనవి. 5 అమలైన ఇంకా చెప్పినవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు అన్ని పక్కదారి పెట్టించారు. వారి బెనిఫిట్స్ అన్ని తీశారు. అవన్నీ అమలు చేస్తూ ఉన్నాం. జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇవాళ రాజమండ్రిలో కీలకమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఇందులో చూస్తే కనుక రాజకీయ వర్గాల్లో కూడా ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జగన్ పై 12 కేసులు ఉన్నాయి. ఆ 12 కేసులకు తోడు మరొక 12 కేసులు రాబోతున్నాయని చెప్పి కూడా గోరంట్ల చెప్పడం జరిగింది. ఈ జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అని చెప్పి కూడా గోరంట్ల సంచలనమైన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే ఏపీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉంచిన నేపథ్యంలో రాజమండ్రి కేంద్రంగానే ఇప్పుడు ప్రస్తుతం మద్యం కుంభకోణం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అంటే మిగిలిన నాయకులు, టీడీపీ నాయకులు అంతగా అంటే సిట్ విచారణ జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా చెప్తారు. కానీ తొలిసారిగా ఇవాళ ఎమ్మెల్యే గోరంట్ల మద్యం కుంభకోణంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ పేరుతో ఏదైతే నాసిరకం మద్యం అమ్మి ప్రాణాలతో చెలగాటమాడారో అలాంటి వారిని ఉరి తీయాలని చెప్పి కూడా గోరంట్ల తీవ్రమైన కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇప్పటివరకు కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నారో మిథున్ రెడ్డిపై కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. మిథున్ రెడ్డికి గతంలో కూడా తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా మిథున్ రెడ్డిని విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏదైతే అణిచివేయాలంటే చంద్రబాబు ఎప్పుడో వేయగలిగేవారు. కానీ చంద్రబాబు అలాంటి వారు కాదని చెప్పి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం మీద బుచ్చయ్య చౌదరి వాళ్ళు చేసిన కామెంట్స్ తో కూడా టీడీపీ అధిష్టానం సంబంధించి టీడీపీ రానున్న రోజుల్లో ఏం జరగబోతుందని చెప్పి కూడా గోరంట్ల ఏదైతే ఒక సంకేతం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆచితూచి తాము వెళ్తున్నాం. ఎందుకంటే అందుకే 7 ఏడాది సమయం తీసుకున్నాం. ప్రతి ఆధారాన్ని కూడా సేకరించి దుబాయ్ నుంచి హైదరాబాద్ వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అన్ని కూడా ఏదైతే ఈ సేకరించి మొత్తం అందుకే ఎంత టైం తీసుకున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మిగిలిన కుంభకోణాలు ఇంకా ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వెలుగులో తీస్తాం. ముఖ్యంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఆ భూముల కుంభకోణం కావచ్చు, వీటన్నింటినీ కూడా వెలుగులో తీస్తాం. ప్రతి కుంభకోణాన్ని కూడా వెలుగులో తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మాజీ సీఎం జగన్ పై కూడా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికే 12 కేసులలో సిబిఐ కేసుల్లో, ఈడీ కేసులు ఉన్నారు. వాటికి తోడు మరి కొత్తగా 12 కేసులు రాబోతున్నాయని చెప్పి కూడా బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మద్యం కుంభకోణం కేసు అరెస్ట్ అయిన ఏదైతే మిథున్ రెడ్డి రాజమండ్రిలో ఉండడం, రాజమండ్రిలో వద్ద
రెండు రోజుల క్రితమే ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మాజీ ఎంపీ మార్గాని భరత్ కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అసలు లేని కుంభకోణంలో అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఇదైతే విమర్శించిన పరిస్థితి ఉంది. దీనికి కౌంటర్ గా బుచ్చి చౌదరి ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే దీంతో పాటు మాజీ సీఎం జగన్ పై రానున్న రోజుల్లో ఏం జరగబోతుందని చెప్పి కూడా బుచ్చి చౌదరి కూడా ఏదైతే కొంత సంకేతాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంతో బుచ్చి చౌదరి వ్యాఖ్యలు అయితే తీవ్ర ప్రాధాన్యత సంతరించుకోని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా చూస్తే ఎంత సీరియస్ గా కూడా పెద్దగా టీడీపీ నాయకులు కావచ్చు ఎవరు కూడా అంతగా సీరియస్ గా రియాక్ట్ కాలేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సిట్ దర్యాప్తు జరుగుతుంది, ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టరు అన్నట్టుగానే మంత్రులు గాని ఇతర నాయకులు గాని మాట్లాడారు. కానీ బుచ్చి చౌదరి అయితే ఇంకొకరు ముందుకేసి వారిని ఉరి తీయాలి, అదేవిధంగా ఖచ్చితంగా వారిని వదిలిపెట్టే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇది జగన్ కే ఈ కేసు చుట్టుకుంటుందని చెప్పి కూడా బుచ్చి చౌదరి సంకేతాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కామెంట్స్ అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతాయని మనం చెప్పుకోవచ్చు అండి. అంటే బుచ్చి చౌదరి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా ప్రసాద్? ఇంకా వైసీపీ నేతలు అయితే ఇంకా స్పందించలేదు. ఇప్పటివరకు చూస్తే కనుక ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇవాళ 8వ రోజుకి చేరుకుంది మిథున్ రెడ్డి రిమాండ్. ఇప్పటికే చూస్తే కనుక వైసీపీ నుంచి ఈ అరెస్ట్ అక్రమం అంటూ కూడా ఏదైతే విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం కక్షపూరితంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వం మద్యం కుంభకోణం జరగలేదు. ఎందుకంటే మద్యం కొనుగోళ్లు అప్పట్లో ఆదాయం పెరిగినప్పుడు కుంభకోణం ఎలా జరుగుతుందని చెప్పి కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మిథున్ రెడ్డి పార్టీలో కీలకంగా ఉన్న నేపథ్యంలో అంటే జగన్ కి అత్యంత సన్నిహితులను టార్గెట్ చేసి ఇలా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చెప్పిన పరిస్థితిలో ఇవాళ బుచ్చి చౌదరి అయితే ఈ వ్యవహారం మొత్తం పూర్తిగా జగన్ కే చుట్టుకుంటున్నాయి, అదేవిధంగా మరొక 12 కేసులు వస్తాయని చెప్పి కూడా బుచ్చి చౌదరి వ్యాఖ్యానించిన నేపథ్యంలో జగన్ కి ఉచ్చు బిగుస్తుందని కూడా బుచ్చి చౌదరి వ్యాఖ్యానించిన నేపథ్యంలో వైసీపీ దీన్ని చాలా సీరియస్ గానే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. మద్యం స్కామ్ లో వేల కోట్లు దోచుకుంటే జైలుకి పంపించకూడదు. ఏ తప్పు లేని అసలు కేసే లేని కేసులో 54 రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. మ్యానిపులేట్ చేశారు. మ్యానిపులేట్ చేసి 54 రోజులు జైల్లో పెట్టి సునకానందం పొందారు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు పడాల్సిన శిక్షలు ఎన్ని? 12 ఈడీ కేసులు 12 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్నావు, వాయిదాల మీద వాయిదాలు పెట్టించుకొని. ముఖ్యమంత్రిగా నువ్వు దోచిన దోపిడీ మీద మరో 12 కేసులు వస్తాయి. ఒక్కొక్కటి బిగుస్తా ఉంది, నీకు ఉచ్చు బిగుస్తా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అష్టదిగ్మనం జరిగే రోజు వస్తా ఉంది. రెచ్చగొడుతున్నావు, రౌడీజం చేస్తున్నారు.